హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు గుత్తి వంకాయ చేయడం ఎలా అనేది చూద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కసూరి మేతి, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మరి బాబా టెంపుల్లో మేము వర్క్ చేస్తామన్నమాట. మేము ముగ్గురము. ఇది ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నాం గుత్తి వంకాయ. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎవ్రీ థర్స్డే మా గుళ్ళో అన్నదానం జరుగుతుందండి. అప్పుడు కూడా మేము ముగ్గురం కుక్ చేస్తామండి. ఎవ్రీ థర్స్డే అక్కడ అన్నదానం జరుగుతుందన్నమాట. ఇప్పుడు నువ్వులు, పల్లీలు అంతా మసాలా అంతా కలుపుకొని అందులో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి, మసాలా మొత్తం అన్నీ వేసుకుని కలుపుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు కారము, ఉప్పు, పసుపు ఇప్పుడే అన్నీ వేసేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనివ్వాలి కొంతసేపు. గురువారం అండి చాలామంది వస్తారండి. 500 మంది వస్తారు కోసం. ఇది స్టీమ్ అవుతాయండి, స్టీమ్ కుక్ అవుతాయి. ఇదంతా స్టీమ్ ప్రాసెస్ లాగా స్టీమ్ కుక్ అవుతాయి. అదే కొంచెం వాటర్ వేసామండి. కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక, ఆయిల్ పైకి వచ్చే వరకు మంట తక్కువలో పెట్టుకుని ఇది చేసుకోవాలి, కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, కారం వేస్తున్నాం. మేము కారం వేసాము. మీరు అన్నీ వేసుకోండి. ఉప్పు, కారము, పసుపు, కసూరి మెతి, మసాలాస్ ఏమి వేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడే ఈ స్టేజ్లోనే కొంచెం టేస్ట్ చూసి ఏమైనా సరిపోకపోతే కొంచెం పులుపు కూడా వేసుకోవాలండి. సరిపోకపోతే అన్నీ చూసుకొని ఒకసారి ఈ స్టేజ్లోనే వేసేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా సేపు కొంచెం బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకొని ఇంకేముందండి అవి వేసుకోవాలి. వంకాయలు వేసుకొని వంకాయలు ముందుగానే కట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ మసాలా అంతా చేసి అందులో వేసేయాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చి ఎంత బాగుందో, ఎంత యమ్మీగా ఉందో అండి. టేస్ట్ చాలా బాగుంది.